సో హాయ్ గైస్, నేను మీ టెక్నికల్ జయంత్ని. ఈరోజు అయితే ఒక వీడియో అనేది స్పెషల్ వీడియో అనమాట. మీకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ వైరింగ్ చేయడానికి అయితే వచ్చానమాట. ఇది గాజువకలా అయితే ఉంది. సో మీరు మాత్రం ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూడనమాట, స్కిప్ చేయకుండా. ఫస్ట్ థింగ్ వచ్చేసి గాయస్, ఈ రూమ్స్ వచ్చేసి 20 రూమ్స్ ఎన్నో ఉంటాయి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఏంటంటే నేను చేసే ఒక యాంప్లిఫైర్ వర్కే కాదు, ఎవరైనా హౌస్ వైరింగ్ చేయాలనుకుంటే మాత్రం నేను హౌస్ వైరింగ్ కూడా చేస్తా. మాత్రం నేను ఓన్లీ ఫర్ విశాఖపట్నం డిస్టిక్ అనమాట. వేరే డిస్టిక్ అయితే మాత్రం రాలేను, ట్రావెలింగ్ అనేది ఇబ్బంది అవుతుంది నాకు. సో అర్థం చేసుకోండి. ఓన్లీ ఫర్ డిస్టిక్లో ఎవరైనా, విశాఖపట్నం డిస్టిక్లో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మాకు కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. సో ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి రూమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో లెంత్ ఎక్కువ. సో ఇది ఏంటంటే వైరింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మేము వైరింగ్ అనేది ఇచ్చేసాం. సో వైరింగ్ ఇచ్చేసాం కానీ బోర్డ్స్ అనేది బిగించలేదు అనమాట. ఈరోజు వరకు వచ్చేసి మాకు బోర్డ్స్ అనమాట. చూడండి, బయటికి పెట్టేసి వదిలేసాం. వైరింగ్స్ అన్నీ లాగేసాం అనమాట. మెయిన్లు అన్నీ లాగేసాం. ఇంకా అన్ని రూమ్స్కి మెయిన్లు వెళ్ళడానికి అయితే లాగేసాం. ఇప్పుడు బోర్డ్స్ బిగించేసుకొని మేము ఇవన్నీ వర్క్ చేసేస్తాం. కొద్ది వరకు బోర్డ్స్ కూడా బిగించేసాం అనమాట. సో కంప్లీట్ అయిపోయి కొన్ని బోర్డ్స్ అయితే కంప్లీట్ చేసేసాం మేము. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంతవరకు ఉండిపోయింది అనమాట. మ్యాక్సిమం 3 to 5 days అయినా పడిపోతుంది ఈ బోర్డ్స్ అనేది బిగించేస్తే. సో మెయిన్ థింగ్ ఇగోండి, చూసారు కదా, అసలైన దగ్గర ఇక్కడే బ్రో. ఖచ్చితంగా మనకి 1 day అలా పడుతుంది ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ వస్తే మాత్రం. చాలా వర్క్ అనేది ఉందన్నమాట. చాలా కష్టపడి మేము చేసాం. అంటే 4 daysలో కంప్లీట్ చేస్తాం. కానీ ఎందుకంటే మొత్తం వైరింగ్ అనేది నేను ఎందుకు చూపించట్లేదంటే కొద్దిగా నాకు ఇష్యూ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అనమాట. దీనివల్ల అంటే ఇది హాస్పిటల్ కాబట్టి సో ప్రాబ్లం ఉంటుందో ఏమో అనుకున్నా. సో అందుకని చెప్పేసి నేను మొత్తంగా తీయడం మాత్రం జరగలేదన్నమాట. సో భయంగా తీసాను నేను కూడా. సో తర్వాత తను అంటే చిన్న వీడియోస్ కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఓకే అన్నారు. అందుకే నేను ఫుల్గా వైరింగ్ అనేది చూపించట్లేదు. సో అర్థం చేసుకోండి. అపార్ట్మెంట్ వైరింగ్ అనేది కొన్ని ఈ టైల్స్ అడ్డడం వల్ల మేము అతి బోర్డులు అనేది బిగించలేదు. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ చేసేస్తాం. సో ఇప్పుడు అయితే నేను ఏ బిగించానో ఒక్క వీడియో అయితే చూసేయండి గాయస్. Chance concealing what deep down I felt for you. Oh, I regret for losing the one who loved me for who I can't go back to. Walking through all the dust, memories and frame a past we simply let fade. Oh, but I don't close the door, waiting a chance for when we'll be back again. You make me feel so crazy, still in love with
గైస్ అయితే ఇప్పుడు వీడియో మొత్తం చూసారు కదా, నేను వైరింగ్ చేయడం కానీ ఏదైనా డీబీ బాక్స్ కానీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలుసుంటుంది అనమాట. నేను ఫాస్ట్ వీడియో అనేది పెట్టాను, ఎందుకంటే మనం అక్కడ పని చేయాలి కదా, ఒక వర్క్ వెళ్ళిన తర్వాత పని చేయాలి. సో వీడియో తీసుకుంటూ ఉంటే మాత్రం బాగోదు కదా, అందుకని చెప్పేసి నేను వీడియో మొత్తం తీయలేదు. సో నాకు వీలైనంత వరకు తీసి మీకు అంతే చూపించాను అనమాట. ఎవరైనా మీరు వైరింగ్ చేయించుకుందాం అనుకుంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అది కాల్ చేయొచ్చు అనమాట. మీకు అంతేకాకుండా ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ సంబంధించి అన్ని చేస్తాం అనమాట, A to Z అనమాట. అంతేకాకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎవరైనా ఆంప్లిఫైర్ చేసుకుందాం అనుకుంటే సేమ్ నెంబర్, సేమ్ అన్నింటికి ఇదే నెంబర్ కాల్ చేసేయండి అనమాట. అయితే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ టెక్నికల్ జయంత్, బాయ్ బాయ్, జై హింద్ అని ముందు మాత్రం.